నమస్తే అండి అందరికీ. మనం భగవద్గీత శ్లోకాలు ఈవేళ 2వ అధ్యాయము 7వ శ్లోకం గురించి చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారు. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्या निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां त्वां प्रपन्नम्. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందాము. కార్పణ్య దోషం చేత నా స్వభావం దెబ్బతింది. ధర్మం ఏదో తెలుసుకోలేని వాడిని నిన్ను అడుగుతున్నాను. నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి దానిని తెలియచెయ్యి. నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణుజొచ్చాను, నాకు బోధించు అని అడుగుతున్నారు అర్జునుడు ఈ శ్లోకంలో. కార్పణ్య దోషో పహత స్వభావ అంటే ఈ లోకంలో ప్రతి వారికి ఒక స్వభావం ఉంటుంది. అది నిర్మలంగానే ఉంటుంది. కానీ ప్రకృతి యొక్క వాసనల యొక్క దోషాలతో అది మలినమవుతుంది. అందరికీ ఉన్న ఆత్మ స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ కొన్ని వాసనలు, కొన్ని సంస్కారాలు లోపల ఉండడం వల్ల అది మలినంగా మారిపోతుంది. కొందరికి కామదోషము అంటే అంతులేని కోరికలు, కొందరికి క్రోధ దోషము, కొందరికి లోభ దోషము, కొందరికి అసూయ దోషము. ఈ దోషాల వల్ల వారికి కోపము, పిసినిగొట్టుతనము, ఇతరులు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే స్వభావము ఏర్పడతాయి. అయితే ఇక్కడ అర్జునుడి స్వభావము కార్పణ్య దోషం చేత దెబ్బతింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జునుడే చెప్తున్నాడు. అందువల్లనే మనసు ధర్మాధర్మ విచక్షణ చేయలేకపోతుంది. కార్పణ్యము అంటే కరుణ, దయ అని ఒక అర్థము, కృపణత్వము అని ఒక అర్థము. మొదటి అర్థంలో ఇంతకు ముందే చెప్పుకున్నాము. తం తథా కృపయా విష్టం, కరుణతో ఆవహించబడ్డ అర్జునుడు అని సంజయుడు మొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగింది. ఇక రెండవ అర్థము కృపణత్వము. కృపణుడు అంటే లోభి అని, కృపణత్వము అంటే లోభము అని. మరి అర్జునుడు లోభ? అతడి స్వభావం లోభంతో చెడిపోయిందా? పిసినుగొట్టుని లోభి అంటారు. ఎంత సంపద ఉన్నా తాను అనుభవించడు, తన వారిని అనుభవించనీయడు, ఇతరులకు పెట్టడు. మరి అర్జునుడు అలాంటి స్వభావం కలవాడా? ఎవరి కోసం ఈ రాజ్యము, భోగాలు, సుఖాలు కావాలనుకున్నామో అలాంటి బంధువులు, ఆత్మీయులు చావుకు సిద్ధమై యుద్ధరంగంలో నిలిచారే అని ఆవేదన చెందినవాడు అర్జునుడు. నా సంపదలన్నీ నా వాళ్ల కోసమే అన్న త్యాగి అర్జునుడు. అట్టివాడు లోభి అని ఎలా పరిగణించబడతాడు? కనుక కృపణత్వము అంటే మనం అనుకునే లోభి కాదు, ఇంకేదో అంతరార్థం ఉండి ఉండాలి. ఆ అంతరార్థం బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. ఎవరైతే మానవ జన్మ ఎత్తి కూడా అక్షరుడగు పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా మరణిస్తాడో అతడే కృపణుడు అని. అజ్ఞాని అంటే తాను ఆత్మను అని తెలియని అజ్ఞానియే కృపణుడు. ఎందుకు అలా అన్నారు అంటే అనంతమైన ఆనందము అనే నిధి నీ లోపలే ఉంది. దానిని తెలుసుకోకుండా, దానిని అనుభూతి చెందకుండా బయట వెతుక్కునేవాడు పిసినిగొట్టు కాక మరేమవుతారు? కోట్ల ఆస్తులు కూడబెట్టినవాడు తన ఆస్తుల్ని తాను అనుభవించకుండా ఎవరన్నా టీ ఇప్పిస్తారేమో అని వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగేవాడు పిసినిగొట్టుల్లో నెంబర్ 1. మనస్సు కంటే, బుద్ధి కంటే తాను వేరుగా ఉన్నానని, తన యథార్థ స్వరూపము ఆత్మ అని, ఆత్మ అఖండ ఆనంద స్వరూపము అని గ్రహించినవాడు అనంతమైన అఖండమైన ఆనంద స్వరూపంగా బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉండాలి. కానీ ప్రతి మానవుడు ఆనందం కోసము, సుఖం కోసము, సంతోషం కోసము ఈ అనిత్యమైన ప్రపంచంలోకి పరుగులు తీస్తూ అనిత్య వస్తువులు, విషయాలు, భోగాలకై అర్రులు చేస్తున్నాడు. తనలోని నిత్యమైన ఆనందాన్ని తెలుసుకోలేక అల్పమైన బయట సుఖాల కోసం ప్రాకులాడుతున్నాడు. అందుకే ఇలాంటి మానవుడిని, అజ్ఞాన మానవుడిని కృపణుడు అన్నది ఉపనిషత్తు. ఇదే అర్జునుడికి ఉన్న దోషము, ఆత్మజ్ఞానం లేకపోవడమే. నేను ఆత్మను అనే జ్ఞానం లేకపోవటే అర్జునుడి దోషము. ఇదే అన్ని దోషాలకు, దుఃఖాలకు మూలము. అజ్ఞానము అనే ఈ దోషం ఒక్కటుంటే చాలు, అన్ని దోషాలు ఉన్నట్లే. ఎవడో అన్నాడంట, నాకు ఏ రోగమూ లేదండి, ఒక్క కుష్టు రోగం తప్ప అని. అదొక్కటి ఉంటే చాలదా, అన్ని రోగాలు ఉన్నట్లే. కనుక ఆత్మజ్ఞానం లేనివాడు, ఆత్మను అని తెలియని వాడు సమస్త దుఃఖాలను పొందాల్సిందే. ఇప్పుడు అర్జునుడు ఈ అజ్ఞాన దోషం వల్ల స్వభావం చెడిపోయి ధర్మమేదో అధర్మమేదో నిశ్చయించలేకపోతున్నాడు. అందుకే ధర్మ సమ్మూఢ చేతస్కుడు అయ్యాడు. ధర్మ సమ్మూఢ చేతా, యుద్ధం చేసి తన బంధువులు, ఆత్మీయులైన వారిని చంపటమా, లేక యుద్ధం మానేసి భిక్షాపాత్ర చేతపట్టి జీవనాన్ని కొనసాగించడమా? ఇది ధర్మ సంశయము. ఇలాంటి సమయంలో అవివేకులైన వారు సరైన నిర్ణయం తీసుకోలేరు. కానీ అర్జునుడు వివేకి. తన తప్పును తాను తెలుసుకున్నాడు. తన తప్పును తాను తెలుసుకోవడమే భక్తుడైన వాడికి, శిష్యుడైన వాడికి మొట్టమొదటి సుగుణము. అందుకే అర్జునుడు తన తప్పును తాను సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. ఇంతవరకు గొప్ప జ్ఞానిలాగా ఏదేదో మాట్లాడాడు. ఇక అలాంటి తప్పు చెయ్యకూడదు అని పరమాత్మను ఆశ్రయించాడు. త్యాం పృచ్ఛామి, నిన్ను అడుగుతున్నాను అని నివేదించుకున్నాడు. ధర్మస్వరూపాన్ని ఎరుగనివాడు, ఆత్మజ్ఞానం లేనివాడు తనకు తోచినట్లుగా ప్రవర్తించరాదు. ధర్మ నిర్ణయం చేయగల పెద్దల సహాయ సహకారాలను తీసుకోవాలి. దీనిని బట్టి సాధకుడికి గురువు అవసరమేమిటో తెలుస్తుంది. అందుకే అర్జునుడు ఇక్కడ శరణాగతుడవుతున్నాడు.
యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. యశ్రేయస్యాత్ తత్ నిశ్చితం మే బ్రూహి. ఏది శ్రేయస్సును కలిగిస్తుందో దానినే నిశ్చయించి నాకు చెప్పు అంటున్నాడు. ఎవరు ఎలా అడగగలుగుతారు? తెలియని మూఢునికి తనకు తెలియదు అనే సంగతి కూడా తెలియదు. మూఢత్వం పెరిగే కొద్దీ నాకన్నీ తెలుసు అనే అహంకారం పెరుగుతుంది. నాకేమీ తెలియదు అనే తెలివి రావాలంటే ఎంతో తెలివి కావాలి, వివేకం ఉండాలి. తనలోని గుణాలను కాక దోషాలను, లోపాలను గ్రహించేవాడే గొప్పవాడు. అలాంటి వానికే క్షమాపణ లభిస్తుంది. తప్పును ఒప్పుకుంటే ఆ తప్పు పొరపాటు అవుతుంది. తప్పును సమర్థిస్తే ఆ తప్పు పాపమవుతుంది. ఇంతటి దుఃఖంలో విషాదంలో ఉన్న అర్జునుడిలోని ఉదాత్త భావం పోలేదు. అందుకే ప్రేయస్సును కాక శ్రేయస్సునే చెప్పమంటున్నాడు. తన తప్పును తాను తెలుసుకుని అర్థిస్తున్నాడు. సాక్షాత్తు భగవంతుణ్ణే ముందు పెట్టుకుని తన అజ్ఞానాన్నంతా వెళ్ళబోసుకున్నాడు ఇంతవరకు. అందుకే నాకేది శ్రేయస్సో దానినే నిశ్చయించి చెప్పు అని ప్రాధేయపడుతున్నాడు. శ్రేయస్సు అంటే నిత్య సుఖము, ప్రేయస్సు అంటే అనిత్యమైన లౌకిక సుఖము అని కఠోపనిషత్తులో స్పష్టం చేశారు. ఈ లోకంలోని సుఖ సంతోషాలు కానీ, స్వర్గాది లోకాలలో లభించే సుఖాలు భోగాలు కానీ అన్నీ ప్రేయస్సే. అవి మనం ఇక్కడ చేసే పుణ్యకర్మల ద్వారా లభించేవి. శ్రేయస్సు అంటే ఆత్మను తెలుసుకుని ఆత్మానుభూతిని చెందడం ద్వారా, తాను ఆత్మగా ఉండిపోవడం ద్వారా లభించే నిత్యమైన, సత్యమైన, అఖండమైన, అమృతమైన, అక్షయమైన, అనంతమైన ఆత్మానందము. అర్జునుడు అడుగుతున్నది ఈ శ్రేయస్సునే. ప్రేయస్సు అంటే ఏంటంటే మనకు ప్రీతిని కలిగించేది. కానీ శ్రేయస్సు అంటే ఏంటి? మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడేది. ఎప్పుడైతే మనం ఆ శ్రేయస్సుతో ఉంటామో, అంటే మనకు శ్రేయస్సు కలిగించే పనులు చేస్తామో అప్పుడు మనకి ఈ ఆత్మానందం అనేది దొరుకుతుంది. తన తాపాన్ని తీర్చేవి ఈ రాజ్యము, భోగాలు, సుఖాలు కాదు. అలాగే స్వర్గలోక భోగాలు కాదు. ఎందుకంటే జ్వరం వల్ల వచ్చిన చలి కంబళ్ళు కప్పితే పోదు, జ్వరం పోతేనే చలిపోయేది. అలాగే అజ్ఞానం వల్ల వచ్చిన తాపము ఇహలోక సుఖాలతోనో స్వర్గలోక భోగాలతోనో పోయేది కాదు. అజ్ఞానం పోతేనే ఈ తాపం చల్లారేది. అందుకే అడుగుతున్నాడు అర్జునుడు. ఈ ఇహలోక సుఖాలను, స్వర్గలోక భోగాలను నేను నా స్వశక్తితో సంపాదించుకోగలను. ఈ శరీరంతోనే స్వర్గలోకం వెళ్ళిన వాణ్ణి, అక్కడి సుఖాలకు చలించని వాణ్ణి. కనుక వాటితో నాకు పని లేదు. నీలాంటి మహాత్ముని వద్దకు వచ్చి కూడా ఈ అల్పమైన సుఖాలను కోరుకోవడము అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయలు కోరుకున్నట్లే. నేను అలాంటి మూర్ఖుణ్ణి కాదు. నాకు శ్రేయస్సే కావాలి. అది నా ప్రయత్నంతో మాత్రమే సాధ్యపడేది కాదు, నీ అనుగ్రహం కూడా కావాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఎవరికి వారు పొందగలిగేది కాదు. ఒక సద్గురువును ఆశ్రయించి ఆయనను సేవించి ఆయన అనుగ్రహాన్ని పొంది మాత్రమే సాధించగలుగుతాము. కనుక నిన్ను కోరుతున్నాను. అలా కోరేందుకు నాకు అర్హత ఉంది. ఏంటి ఆ అర్హత అంటావా? శిష్యస్తేహం సాధిమాంత్వాం ప్రపన్నం. అహం తే శిష్య, నేను నీ శిష్యుడను. ప్రపన్నం, శరణుజొచ్చాను. త్వాం మాం సాధి, నీవు నన్ను శాసించు. ఓ మహానుభావా, నేను నిన్ను ఊరికే అడగడం లేదు, ఆషామాషిగా అడగడం లేదు, ఒక శిష్యుడిగా అడుగుతున్నాను. నువ్వు నాకు గురువువు, నేను నీకు శిష్యుడును. ఇంతవరకు మనది దేహ సంబంధము, భావమరుదులము. ఇప్పుడు ఆ సంబంధాన్ని వదిలేశాను. ఇది కొత్త సంబంధము. లోకంలో కొందరు శిష్యులు గురువు తమతో సన్నిహితంగా ఉంటే మా బాబాయ్, మా అన్నయ్య, మా అంకుల్ అంటూ సంబంధాలు కలుపుతూ ఉంటారు. అన్నింటికంటే గొప్ప సంబంధము గురు శిష్య సంబంధము. అందుకే అర్జునుడు రక్త సంబంధాన్ని వదిలి గురు శిష్య సంబంధాన్ని ముందుకు తెస్తున్నాడు. అంతేకాదు, లోకంలో కొందరు శిష్యులు గురువుగారు అని ఎదురుగా పొగుడుతూ ఉంటారు. గురువు చెప్పినట్లే వింటాము అంటారు. ఆ గురువు వల్లే ఇంతటి వాళ్ళమయ్యాము అంటారు. తల్లి, తండ్రి, భార్య, భర్త అందరికంటే గురువే అధికుడు అని చెప్తారు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ గురువుకే పంగనామాలు పెడతారు. ఇంతటి వాళ్ళం కావడానికి మా ప్రతిభే కారణము అంటారు. అవసరమైతే గురువుకు ద్రోహం చేయటానికి కూడా వెనకాడరు. అయితే ఇది గురువుకు ద్రోహం చేయటం కాదు, తమకు తామే ద్రోహం చేసుకోవడము, తమ పతనానికి తామే మార్గం చేసుకోవడము. అయితే నేను అలాంటి శిష్యుణ్ణి కాదు. నేను నిన్ను పూర్తిగా శరణు పొందాను. నీవు నన్ను శాసించు. నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. పాల ముంచినా నీట ముంచినా నీదే భారము. నీవే తప్పని తహ పరం బెరుగ మన్నింపన్ దగు దీనునిన్. నేను ప్రపన్నుడను, నువ్వు ప్రపన్న పారిజాతానివి. ప్రభు కాపాడు అని శరణాగతుడవుతున్నాడు అర్జునుడు. రామాయణంలో విభీషణ శరణాగతి ఉంది. భాగవతంలో గజేంద్రుడి శరణాగతి శ్రేష్టమైనది. అలాగే భారతంలో అర్జున శరణాగతి. ఈ మూడు సుప్రసిద్ధమైనవే. శరణాగతిలో 3 రకాల శరణాగతులు ఉన్నాయి. నేను నీవాడను అనేది ఒకటి, రెండవది నీవు నావాడవు అనేది, మూడవది నీవే నేను, నేనే నీవు అనేది. ఈ 3 ఒకదానికన్నా ఒకటి గొప్పవి. నేను నీవాడను అంటే నువ్వు ప్రభువు, నేను సేవకుణ్ణి. నువ్వు స్వతంత్రుడువు, నేను పరతంత్రుడను. నువ్వు ఇచ్చేవాడివి, నేను పుచ్చుకునేవాడిని అనే భావన మొదటిది. ఇది ప్రతి వారికి అనుకూలమైన సాధ్యమైన కర్మ మార్గంలోని శరణాగతి. ఇక రెండవది నువ్వు నావాడివి,
ఇక్కడ భక్తుడు స్వతంత్రుడు, భగవంతుడే పరతంత్రుడు. ఇది భక్తి మార్గంలోని శరణాగతి. మీరాబాయి, రామదాసు, సూరదాసు, సక్కుబాయి లాంటి వారు ఇలాంటి శరణాగత భక్తులు. వారి కష్టాలను భగవంతుడే భరించాడు. సూరదాసు అంధుడు, బృందావనానికి బయలుదేరాడు. అరణ్యంలో దారి తప్పి ప్రయాణిస్తున్నాడు. తోడుగా ఎవరూ లేరు. ప్రమాదకరమైన మార్గం వెంట పోతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడే బాలుడి రూపంలో వచ్చి సరైన మార్గంలో పెట్టి అదృశ్యుడైపోయాడు. ఆ తర్వాత గ్రహించాడు సూరదాసు, అతడు మామూలు బాలుడు కాదు, మాయాబాలుడు అని. ఇప్పుడు భక్తిలో ఉన్నట్టుడే అంటున్నాడు సూరదాసు, కృష్ణ తెలిసిందయ్యా, తెలిసింది, పెద్ద మొనగాడివి. నా చేతి నుంచి తప్పించుకుపోయావు కానీ ఏది నా హృదయం నుంచి తప్పించుకో చూస్తా నీ తడాక ఏమిటో అని. ఇక భక్త రామదాస్ అంటున్నాడు, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఉన్నావు అని. భక్తుడు భగవంతుని నిలదీయగల శక్తికి ఉదాహరణలు ఇవి. అందుకే నేను భక్త పరతంత్రుడను అని భగవంతుడే అంటాడు. మూడవది నీవే నేను, నేనే నీవు. ఇది అద్వైత శరణాగతి. జ్ఞాన మార్గంలోని ఇది సర్వశ్రేష్టము. అన్నీ అర్పించి తనను మిగిలించుకుంటే లాభం ఏముంది? అన్నీ భగవంతుడే. సర్వం వాసుదేవ సర్వం. భక్తుడు భగవంతుడయ్యే పరాకాష్ఠ దశ, జీవ బ్రహ్మైక్య స్థితి. నీవు నేను అని రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. అదే నేను, అదే నీవు, తత్వమసి. అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ద్వేషవృత్తి ఉంది. దాని ప్రభావంతోనే రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు అని హుకుం జారీ చేశాడు. భీష్మ ద్రోణులను చూడగానే ద్వేష వృత్తి తొలగి మమకార వృత్తి పెరిగింది. దాని ప్రభావంతో ధీరుడు కాస్త దీనుడయ్యాడు. యుద్ధం ధర్మమని శ్రీకృష్ణుడంటే అధర్మమని అర్జునుడు అంటున్నాడు. ఒకరిది ప్రమాదృష్టి, మరొకరిది భ్రమాదృష్టి. అందుకే కార్పణ్య దోషంతో నా స్వభావం చెడిపోయింది అన్నాడు. ఈ ద్వేష వృత్తి, మమకార వృత్తి జ్ఞానబోధకు అనుకూలం కాదు. అర్జునుడి పుణ్యమో భగవంతుడి అనుగ్రహమో మన అదృష్టమో కానీ అర్జునుడిలో ఆ రెండు వృత్తులు తొలగి శరణాగత వృత్తి కలిగింది. దాని ప్రభావం వల్ల అర్జున హృదయము అనే భూమి జ్ఞానము అనే విత్తనం నాటడానికి అనుకూలమైంది. తన మనోవేదనంతా గురువుకు నివేదించి తన భారాన్ని దించుకోబోతున్నాడు అర్జునుడు. తర్వాత శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణుడు సకుడు భావ ఆయన అర్జునుడు కృష్ణుడిని మొదటిసారిగా తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. అంటే పిరికితనం వల్ల తన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగ తీసుకుందని, అందుచేత భగవంతుణ్ణి తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఉపదేశించమని బ్రతమాలుతున్నాడు. మనం కూడా ఆధ్యాత్మిక గురువు ద్వారానే శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలము అని మనకి ఈ శ్లోకం చెప్తుంది. ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు. ఇది శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్తారు. పరమ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి అని. పూజ్యభావంతో అడగండి, వారికి సేవ చేయండి. అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతాడు. ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు అని చెప్తారు శ్రీకృష్ణుడు. జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించడం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో అని తెలియచెప్పడానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు. తన యవ్వనంలో 64 శాస్త్రాలను నేర్చుకోవడానికి సాందీపని ముని ఆశ్రమానికి వెళ్తాడు. కృష్ణుడు సహ విద్యార్థి సుధామునుడు ఇలా అడుగుతాడు శ్రీకృష్ణుడిని, ఓ కృష్ణ, వేదములు నీ శరీరం లాంటివి, అవి నీ జ్ఞానం నుంచే వ్యక్తమయ్యాయి. నీకు ఇంకా గురువు యొక్క అవసరం ఏమీ లేదు. అయినా సరే నువ్వు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ దివ్య లీల మాత్రమే అని చెప్తారు సుధాముడు. శ్రీకృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు. ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించడానికి ఒక గురువు అవసరం ఉంటుంది అని తన ఉదాహరణతో చెప్పడానికి ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చేశాడు. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడిగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరైన దిశానిర్దేశం కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నారు. జీవితంలో మనకు కూడా ఎన్నో గందరగోళాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో సరైన మార్గదర్శకత్వం కోసం ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. అహంకారాన్ని వదిలి ఆ భగవంతునికి శరణాగతి చేయాలి. సందిగ్ధావస్థలో ఉత్తమమైన మార్గాన్ని మనకు ఆ ఉత్తమమైన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు అందిస్తారు. ఎందుకంటే గురువు అప్పటికే ఆ ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రయాణించి ఉన్నారు కాబట్టి, ఆ మార్గానికి చేరుకున్నారు కాబట్టి, ఆ మార్గంలో ఉండే ఒడిదుడుకులు ఏమైతే ఉన్నాయో, అంటే మనం ఇప్పుడు భయంతో ఉన్నాము, భావోద్వేగాల్లో చిక్కుకుపోయి ఉన్నాము. అలాంటప్పుడు ఆ దారిలోంచి ఎలా బయటికి రావాలి, ఎలా ముందుకెళ్ళాలి, మాయ ప్రతి నిమిషం కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయను దాటి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆయన ఆల్రెడీ ఆ మాయను దాటి ముందుకెళ్ళి ఉన్నారు కాబట్టి, మనల్ని ఎలా దాటించాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం అలాంటి స్థితిలో ఆయనకి శరణు వేడాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందాము.